ఇంకా హరీష్ రావు సంగతి ఏంటంటే అండి, హరీష్ రావు గారు రంగనాయక సాగర్ అని చెప్పేసి దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారండి. దాంట్లో ఈయన స్కామ్ జరిగింది. ఈయన పేరున చాలా అక్రమాలు చేశారు అంటున్నారు. దీన్ని ఎలా చూద్దామండి? అంటే ఏం లేదండి. వీళ్ళేం హ్మ్. చేస్తుంటారంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనగానే, ఈ ప్రాజెక్ట్‌కి ఇన్ని ఎకరాల భూసేకరణ అని పెట్టుకుంటారు. పెట్టుకొని ఆ అన్ని ఎకరాల భూసేకరణకు సంబంధించి ఆ రైతులందరికీ నోటీసులిస్తారు. నోటీసులిస్తే ఆహ్, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ నోటీసులు ఇచ్చారు కదా! రేపొద్దున ప్రభుత్వం ఇచ్చే పరిహారం మన దాకా వస్తదో రాదో, ఏం జరుగుతదో తెలీదు మనకి. అందుకని చెప్పి ఈ ఈ ఈ వివరాలు తెలియని వాళ్ళెవరో ఈ ల్యాండ్ వచ్చి కొనుక్కుంటారు హ్మ్. అనే ఒక అత్యాశతోటి వాళ్ళు పొలాలు అమ్మేసుకుంటా ఉంటారు. అంటే ఇది ఇంకా బయటికి రాదు. హ్మ్. అందరికీ తెలీదు. నాకు మాత్రమే తెలుసు అనుకుంటారు వీళ్ళు. ఆ కొనడానికి వచ్చిన వాడికి తెలియకుండా వచ్చాడు కొనడానికి పాపం అనుకుంటాడు. అనుకుని వీడు టక్కన అమ్మేస్తాడు. ఇప్పుడు వాళ్ళేం జేస్తారు అంటే, ప్రాజెక్ట్ వస్తదో రాదో తెలీదు. కానీ ఉత్తుత్తి నోటీసులు ఇప్పించుకోగలుగుతారు. అవసరం లేనంత ల్యాండ్‌ని ఎక్వైర్ చేస్తున్నామని గూడా పేపర్‌లో గూడా ఇస్తారు అవసరం హ్మ్. అనుకుంటే. హ్మ్. రాజదలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉందండి. అవును. అలా ఏం జేశారు అంటే, ఇట్లా వీళ్ళకి సంబంధించిన ఏజెంట్ల ద్వారా పొలాలు కొనుక్కుంటారు. ఎవరు? రాజకీయ నాయకులు. హ్మ్. రాజకీయ నాయకుల చుట్టాలు, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళందరూ కలిసి ఆ రైతుల దగ్గర ల్యాండ్ కొనేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళేం చెప్తారంటే ప్రభుత్వం హ్మ్, గవర్నమెంట్ లెక్కలకిన్ను బయట చలామణి అయ్యే లెక్కకి తేడా ఉంటది. అందుకే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఏం చేశారు అంటే, పొలాలు గనక అయ్యేటట్లయితే గనక హ్మ్. గవర్నమెంట్ వాల్యూకి 4 రెట్లు. రెట్లు పరిహారం ఇవ్వాలి. హ్మ్. అదే సిటీలో ల్యాండ్స్‌కైతే గనక గవర్నమెంట్ వాల్యూకి డబల్ ఇవ్వాలి అని చెప్పి ఒక చట్టం వచ్చింది మనకి. అది గూడా ఏంటి, రైతుని కన్విన్స్ చేసి, రైతుకి అర్థమయ్యేలాగా చెప్పి, రైతును ఒప్పించాలి మీరు. అది. ఇది మీ హ్మ్. బాధ్యత, అధికారుల హ్మ్. బాధ్యత. ఈ రైతును ఒప్పించేది అధికారుల బాధ్యత అని చెప్పి, భూసేకరణ చేయమని చెప్పి వాళ్ళకి లక్ష్యంగా ఇస్తే, హ్మ్. వాళ్ళేం చేస్తారు అంటే, ఇంక వాళ్ళతోటి ఇట్లాంటి దళారులుంటారు గదా! ఇలాంటి వాళ్ళు కొనుక్కునేటట్లుగా చేయడం. హ్మ్. చేసి మళ్ళీ ఇప్పుడు ఈ ఏజెంట్ అనేవాడికి, ఆ పొలం కొనుక్కునేవాడికి డబ్బులుండవు గదా! వాడేం జేస్తాడు అంటే, హ్మ్. ఒక పొలిటీషియన్ ద్వారా ఏజెంట్‌గా వస్తాడు గదా! పొలిటీషియనే డబ్బులిస్తాడు. అది. వీడికి కొంత మార్జిన్ ఇచ్చి హ్మ్. పొలిటీషియన్ కొనేసుకుంటాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చింది అనగానే ఆ ఏరియాలో వాటరొస్తే పొలాలకి రేట్లు పెరుగుతాయి. అంటే వ్యవసాయం జరుగుతుంది గదా! అవునండి. అందుకని రేట్లు పెరుగుతాయి. ఆ ఉద్దేశంతోటి ఇప్పుడు వీళ్ళు ఈ పొలాలు అమ్ముకున్న వాళ్ళు పిల్లల చదువుల కోసమో, పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, లేకపోతే బ్యాంకులో యేసుకుందామనో, లేదు అనుకుంటే కొంతమంది వేరే ప్రాంతానికెళ్ళి వ్యవసాయం చేసుకుందామనో కొనుక్కుంటారు. హ్మ్. అమ్ముకుంటారు. అదే. ఈ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఇట్లా ఒక రాజకీయ నాయకుడికి వెళ్ళిపోయిందని గాని, ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళ పొలం వరకు అసలు భూసేకరణ జరగలేదు. ఆ నోటీసులన్నీ ఉత్తుత్తి నోటీసులు అని వీళ్ళకి తెలిసిన రోజున వాళ్ళు లబోదిబోం అంటారు. హ్మ్. సరే ఏది ఏమైనా సరే ఒక రైతుకి భూమిని వదులుకోవటము అంటే ప్రాణంతో సమానం. అసలు భూమిని వదులుకున్న రైతు మనశ్శాంతిగా ఉండలేడు. ఇప్పుడు కట్టినీళ్ళు పెట్టిన పొయ్యి అంటారు. అవునండి. అట్లా మీరు వాళ్ళని కొన్ని కొన్ని సార్లు నిర్వాసితులవుతా ఉంటారు. ఈ నిర్వాసితుల కష్టాలు కూడా మామూలు కష్టాలు కాదు. కానీ ఏం చేస్తాం మరి హ్మ్. ఆహ్, డెవలప్‌మెంట్ యాక్టివిటీ ఉన్నప్పుడు డెవలప్‌మెంట్ మీరు అభివృద్ధిలో భాగం కండి ఇలాంటి కబుర్లన్నీ చెప్తారు వాళ్ళకి. అంటే త్యాగాలన్నీ వాళ్ళే చేయాలన్నట్లు వాళ్ళని ఎత్తినేసి రుద్దుతారనమాట. హ్మ్. అయితే ఇలా హ్మ్, చేసి తక్కువ రేటుకి ల్యాండ్ కొనుక్కొని 100 ఎకరాలు తన పేరు మీద పెట్టుకున్నాడు అని హుహు. హరీష్ రావు మీద అభియోగం. ఓకే. పైగా కేసీఆర్ గూడా మిషన్ భగీరథ పథకంలో హరీష్ రావు బాగా డబ్బులు సంపాదించాడు హ్మ్. అని హరీష్ రావుని ఆ శాఖ నుంచి తప్పించి ఒక రకంగా రాజకీయ సమాధి చెయ్యాలి అనే ఉద్దేశంలో కూడా హ్మ్. కేసీఆర్ వచ్చిన సందర్భం గూడా ఉంది. ఉందండి. అందుకే ఆయనకి ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చాడు. హ్మ్. ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవ్వరు చేసినా సరే,
వాళ్ళు మళ్ళీ ఇంకోసారి మంత్రి చేసే అవకాశం లేని పరిస్థితులు, లేదంటే పార్టీలో నుంచే బయటికి వెళ్ళిపోయేలాగా అంటే ఒక సెంటిమెంట్ ఒక ఉందండి. సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు ఈటెల రాజేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. హ్మ్. లే అంత పార్టీలు బయటకొచ్చాడు. అంతకుముందు లక్ష్మారెడ్డి హ్మ్. ఆయన అంతే ఆరోగ్య శాఖ మంత్రి. ఇట్లా ఇవన్నీ ఏ రకంగా చూసినా అలాంటి సెంటిమెంట్లు మనం నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ నమ్ముతాడు, హరీష్ రావు నమ్ముతాడు కాబట్టి అసలు చాలామంది హరీష్ రావుకి నిన్ను ఈటెల రాజేందర్ తర్వాత నీదే వంతు అని అంటే కూడా భయపడకుండా హరీష్ రావు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? తనకు సంబంధించిన రహస్యాలు చాలా కేసీఆర్‌కి తెలిసిపోయినాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల. అసలు హరీష్ రావు భారీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారు కాబట్టి వీళ్ళు. హ్మ్. హరీష్ రావు ఏం చేస్తున్నాడు? అసలు ఎట్లా డబ్బులు కొట్టేశాడు? దాదాపు 2000 కోట్లు తిన్నాడు మిషన్ భగీరథలో అని అంటారు. హ్మ్. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన కూడా ఆయన కాకపోతే ఆయన అవినీతి వీళ్ళందరి స్థాయిలో ఎందుకు బయటికి రాలేదు అంటే, అదే పందాలో సేవ కూడా చేస్తాడు. పిలిస్తే పలికే నాయకుడిలా ఉంటాడు. అందరికి అందుబాటులో ఉంటాడు హరీష్ రావు. ఎప్పుడు హైదరాబాద్‌లో ఉండి పైరవీలు చేసుకుందాం అని అనుకోడు. హ్మ్. కాస్త నియోజకవర్గంలో ఉంటాడు. నియోజకవర్గం ప్రజలకి తలలో నాలుకలాగా ఉంటాడు కాబట్టి ఓకే. అతని గురించి ఎవరు పెద్దగా ఆక్షేపణగా ఇప్పుడు కేసీఆర్‌ని, కేటీఆర్‌ని, కవితని తిట్టుకున్నంతగా హరీష్ రావుని తిట్టుకోరు ఎవరు. అది. కాకపోతే ఇప్పుడు ఈ 100 ఎకరాల గొడవ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఇట్లాంటివి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి, అసలు ఇలాంటి లీకులు కూడా కేసీఆరే ఇస్తున్నాడు అంటే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద నుంచి కొంచెం డైవర్ట్ అవుతారు కదా! అవును. జనాలు. కొంచెం కాన్సంట్రేషన్ డైవర్ట్ చేయటం కోసం కూడా అవును. కేసీఆరే ఇవన్నీ చెప్పించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. హ్మ్. ఏది ఏమైనప్పటికీ కూడా హ్మ్. రాజకీయ నాయకులు అసలు వీళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? అసలు వీళ్ళు ఈ రాజకీయాల్లోకి రావటానికి హ్మ్. చదువుతో పని లేదు. అవునండి. ఆ! ఇప్పుడు డబ్బు ఎక్కువైంది కానీ ఒకప్పుడు డబ్బుతో పని లేదు. హ్మ్. పర్సనాలిటీతో పని లేదు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేదు. ఆ! ఏమీ లేకపోయినా రాజకీయ నాయకుడిగా చిన్న చోటా మోటా నాయకుడిగా తెలివితేటలు ఎవరి పక్కనుంటే మనకి రోజు గడుస్తది. ఎవరి పక్కనుంటే మనకో హ్మ్. చిన్నపాటి పదవొస్తది. ఇట్లాంటివి తెలుసుకోగలిగిన తెలివితేటలు ఉన్నవాడల్లా ఇంకే పని చెయ్యకపోయినా బలార్దు తిరిగే ప్రతి వెధవ కూడా రాజకీయాల్లోకొచ్చేసేసి రాజకీయాల్లో హాయిగా డబ్బులు సంపాదించుకోవటానికి ఒక అవకాశం హ్మ్. ఉన్నట్లుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే కనిపిస్తున్నాయి. మీరంటే నాకు జ్ఞాపకం వస్తుంది. నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మేడం ఒకాయన. రౌడీజానికి, రాజకీయానికి, రియల్ ఎస్టేట్‌కి చదువు అవసరం లేదటండి. అవును. త్రిపుల్ ఆర్ అంటండి ఇది. మీరు చెప్పింది నాకదే ఆయన చెప్పింది, మీరు చెప్పింది ఒకటే అయింది. అవును. దీనికి అవును. క్వాలిఫికేషన్స్ అవసరం లేదు అవసరం గదా! లేదు. అందుకని ఏంటి అంటే, ఇక అందుకని జెప్పి ఆహ్, ఈ విధంగా చేయటం అనేది హ్మ్. హరీష్ రావు లాంటి వాడు గూడా చేయడం అనేది ఒక రకంగా ఉద్యమం సమయం నుంచి గూడా అతని మీద ఎన్నో హ్మ్. మాటలు బయట పడుతుంటే గూడా ఎక్కడ అతను కొంచెం నాన్ కాంట్రోవర్షియల్ పర్సనాలిటీగా ఉంటాడు గాబట్టి అదే. పెద్దగా ఎప్పుడు చర్చకి రాలా. హ్మ్. ఇక ఇప్పుడైతే మటుకు ఇప్పుడు ఆయనయి గూడా ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి గాబట్టి ఈ రాజకీయ నాయకులు ఎవ్వరిని గూడా అసలు హ్మ్. మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద మనం ఒక హోప్ పెట్టుకోవడానికి వీల్లేదు. ఒక అది. ఆశని పెంచుకోవడానికి వీల్లేదు. వాళ్ళ గురించి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు.